సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ వాసుల కళ సాకారమైంది. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. గత పార్లమెంట్ ఎన్నికలో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ అరవింద్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. जी, यहाँ पे खुशियों की बहार हो रही है। जैसे ही हम सबने देखा कि वहाँ पे भी हल्दी आ चुकी है। భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రాధాన్యత ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లె గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా, ప్రజల రైతులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో, శుభ గడియల్లో ఈరోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చొరవ చూపట్టింది. ఎట్టి బస్సులో అరవింద్ గారి యొక్క డిమాండ్ మనం నెరవేర్చాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే దాదాపు 178 రైతులు గతంలో పార్లమెంటరీ సభ్యులకు వ్యతిరేకంగా ఇవాళ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా పసుపు బోర్డు ప్రాధాన్యతను చూపేటువంటి గొప్ప వ్యక్తులు, రైతులు ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు. సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని, సంవయనంతో మీ అందరి ఇలా నూతన వంగడాలు కానీ ఉత్పత్తిని పెంచే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని తెలంగాణ ప్రభుత్వం